అందరికీ నమస్తే అండి. ఈరోజు రామోజీరావు గారి వర్ధంతి. నాకు రోజు పొద్దున్న లేచిన వెంటనే ఆ నిద్ర మత్తు కూడా పూర్తిగా వదలదు. ఇమీడియట్గా నాకు న్యూస్ పేపర్స్ చదవడం అలవాటు. బెడ్ మీద ఉంటాను, మొబైల్లో ఈ పేపర్స్ ఓపెన్ చేస్తాను. అంటే మాకు ఫిజికల్గా పత్రికలు వస్తాయి, ఈనాడు వస్తుంది అండ్ హిందూ రెండు పేపర్లు వస్తాయి, తెలుగు ఇంగ్లీష్ రెండు. అవి సపరేట్గా తర్వాత చదువుతాను. కానీ ఈ పేపర్లు ముందు చదివేస్తా లేచిన వెంటనే. అవి చదివిన తర్వాత మత్తు వదులుతుంది నాకు. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి 3 చదువుతా. ఈనాడు కొంచెం ఎక్కువసేపు చదువుతా. ఆ తర్వాత ఇవన్నీ అయ్యాక కాస్త ఫ్రెష్ అయ్యాక వచ్చి న్యూస్ పేపర్ వీడియో చేస్తా. సో అంటే ఈరోజు పొద్దున్న లేచి ఈ పేపర్కి ఓపెన్ చేసిన వెంటనే రామోజీరావు గారి రూపం కనిపించింది. ఈనాడులో ఫస్ట్ పేజీలో యాడ్ వచ్చింది. ఆ కనిపించిన వెంటనే చూసిన వెంటనే కాస్త కళ్ళమటి నీళ్ళు, చిన్నపాటి ఎమోషన్. ఎందుకంత ఎమోషను? నాకు ఆయనకి ఏం సంబంధం? నాకు ఆయనకి ఏం సంబంధం ఉన్నా అంత ఎమోషన్ అవ్వాల్సిన సీన్ ఉందా? అసలు నేనేమన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్నా? ఆయన సంపాదించుకున్న ఆస్తుల్లో నాకేమైనా ఇచ్చాడా అని చాలామందికి అనుమానం, ఆ డౌట్ రావచ్చు. నాకే కాదు, చాలామందికి ఆయన ఒక ఎమోషన్, చాలామందికి ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఆయన్ను దగ్గరగా చూసిన అట్లీస్ట్ ఆయన్ను కాదు, ఆయన లైఫ్ స్టైల్ని, ఆయన జీవన శైలిని, ఆయన స్థాపించిన సంస్థలలో ఉన్న క్రమశిక్షణను, ఆయన నడవడికను దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఆయనలో ఉన్న మరో రూపం, అంటే ఆయన ఎంతటి సృష్టికర్త అనేది కనిపిస్తుంది. మేబీ ఈ హెడ్డింగు చాలామందికి అతిశయోక్తి అనిపించవచ్చు. ఎందుకంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, అనుకూలించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎవరినైనా సరే వ్యతిరేకించే వాళ్ళు, అనుకూలించే వాళ్ళు, అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు, తిట్టుకునే వాళ్ళు ఉంటారు. అలాగే రామోజీరావు గారికి కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, శత్రువులు కూడా ఉన్నారు. రామోజీరావు గారిలో కేవలం నెగిటివ్ మాత్రమే చూసిన వాళ్ళు అతన్ని వ్యతిరేకిస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ సమ్ బ్యాచ్. రామోజీరావు గారిలో పాజిటివ్ చూసేవాళ్ళు అభిమానిస్తారు, పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ చూసేవాళ్ళు పాజిటివ్స్ వైపే తూగుతుంది అనమాట. ఖచ్చితంగా ఆయన సృష్టికర్త. ఏ విధమైన సృష్టికర్త అంటే, నిజానికి రామోజీరావు గారు అందరూ జర్నలిస్ట్ అనుకుంటారు, రామోజీరావు గారు ఒక జర్నలిస్ట్ అనుకుంటారు. కానీ ఆయన జర్నలిస్ట్ కాదు, ఆయన ఫక్తు వ్యాపారి, బిజినెస్ మ్యాన్. కానీ జర్నలిజాన్ని విలువలతో కూడిన వ్యాపారం చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. 1974లో ఈనాడు స్థాపించారు. దానికి కొన్ని సంవత్సరాలు, ఒక దశాబ్ద కాలం ముందే మార్గదర్శి స్థాపించారు. అంతకుముందు ఆయన పచ్చళ్ళ వ్యాపారం, ఏదో మ్యాంగో జ్యూస్ అది అమ్మేవాళ్ళు అనమాట. సో రకరకాల వ్యాపారాలు చేసి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొన్ని వేలాది కుటుంబాల్లో ఆయన ముద్ర వేసుకోగలిగారు. సో సృష్టికర్త అనే పదం ఎందుకు వాడానంటే, కొత్తగా ఆలోచిస్తారు, ఒక కొత్త దాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు. నిజంగా ఆయన ఒక శాస్త్రవేత్త అయి ఉంటే ఖచ్చితంగా కొత్త వంగడాలు ఎన్నో సృష్టించేవాళ్ళు. ఆయన ఒక శాస్త్రవేత్త అయి ఉంటే ఇంకెన్నో సృష్టించేవాడు. ఆయన ఒక బిజినెస్ మ్యాన్ అయ్యాడు కాబట్టి కొత్త వ్యాపారాలు సృష్టించారు. ఈ వ్యాపారాల సృష్టిలో కూడా అన్నిటిలో కూడా డిసిప్లిన్ ఉంటుంది, ఒక సిస్టమ్, ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అంటే ఆయన లేకపోయినా సరే ఒక 25 ఏళ్ళు ఈ స్ట్రక్చర్కి అలవాటు పడే, అంటే నెక్స్ట్ ఒక 2 తరాలు ఈ స్ట్రక్చర్కు అలవాటు పడే వ్యాపారాలు చేస్తారు. అదే క్రమశిక్షణను కొనసాగించగలరు. అందుకే రామోజీరావు గారు లేని ఈ 1 ఇయర్ లేని లోటు ఈనాడులో కానీ అతని సంస్థల్లో కానీ కనిపించాల, భవిష్యత్తులో కూడా కనిపించదు. దానికి తగ్గట్టు ఆయన భవిష్యత్తు ప్రణాళిక రూపొందించి వెళ్ళిపోయారనమాట. సో అందుకే ఆయన సృష్టికర్త. సో ఇప్పుడు ఈనాడునే తీసుకుంటే 1974లో వచ్చింది. ఈనాడు అనేది తెలుగు పత్రికల్లో ఒక ప్రభంజనం. మధ్యలో ఈనాడుకు పోటీగా కొన్ని పత్రికలు వచ్చాయి. ఉదయం వచ్చింది, వార్త వచ్చింది. వాటిని కూడా తట్టుకొని నిలబడ్డారు. మళ్ళీ 2008లో సాక్షి వచ్చింది. సాక్షి ఈనాడుని డామినేట్ చేసే స్థితిలో మళ్ళీ ఈనాడు సాక్షిని కూడా డామినేట్ చేస్తే అగ్రగామిగా ఉంది. అంటే గడిచిన కొన్ని దశాబ్దాల నుంచి ఈనాడును అగ్రస్థానంలో నిలపడం అంటే మామూలు విషయం కాదు. పైగా కమర్షియల్గానే వెళ్తారు, అడ్వర్టైజ్మెంట్లు తీసుకుంటారు. తమ్ముడే ప్యాకెట్ అన్నట్టు, వార్తే, ప్రకటనే, అడ్వర్టైజ్మెంటే. నువ్వు యాడ్లు ఇచ్చావని నీ మీద ఏమీ నెగిటివ్గా రాకుండా ఉండవు. యాడ్లే ఏది అదే అనేటట్టు ఉంటారనమాట. సో ఇవి అలవాటు చేస్తారు, సిస్టంలో ఇవన్నీ అలవాటు చేస్తారు. ఆయన అంటే ఈ మేబీ ఈనాడులో కావచ్చు, ఈనాడులో ఎడిటోరియల్స్ రాసే విధానం కావచ్చు, ఈనాడుని తీర్చిదిద్దిన విధానం, దాన్ని ప్రజలకు దగ్గర చేసిన విధానం కానీ, ఇవన్నీ మామూలు విషయం కాదు. మేబీ ఆయన ఇంకాస్త ముందే ఈనాడును పెట్టుంటే ఇండియాలో నెంబర్ 1 పత్రిక అయినా అయ్యేది. మధ్యలో ఎటువంటి అడ్డంకులు రాకపోతే ఇండియాలో ఖచ్చితంగా నెంబర్ 1 పత్రిక ఈనాడు అయ్యేది. దాంతోపాటు మధ్యలో ఆయన మీద ఎన్నో అపవాదులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, కేసులు పెట్టే ప్రయత్నం చేశారు, టార్గెట్ చేశారు.
ఆయన వ్యాపారాలను కొలాప్స్ చేయాలని చూశారు, ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూశారు, కుటుంబాన్ని దెబ్బ కొట్టాలని చూశారు, అన్నీ జరిగాయి. వాటన్నింటినీ తట్టుకొని ఆయన నిలబడ్డారు, చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. చివరికి ఆయన్ను జైలుకి పంపించాలి అనుకున్న వ్యక్తి యొక్క రాజకీయ పతనాన్ని చూసి రామోజీరావు గారు కన్నుమూశారు. ఇది ఖచ్చితంగా అంటే ఆయన్ను చూసే వాళ్ళకి ఇది పోన్లే ఆయన పని ఆయన పూర్తి చేసి వెళ్ళిపోయారులే అనిపిస్తుంది రాజకీయంగా ఆలోచించే వాళ్ళకి. మేబీ రామోజీరావు గారిలో స్వార్థం ఉండొచ్చు, చట్టంలో ఉన్న కొన్ని లొసుగులను కొన్ని లోపాలను వాడుకొని ఆయన ఎదిగి ఉండొచ్చు కాక, కానీ ఏ ఒక్కరి పొట్టగొట్ల, ఏ ఒక్కరికి అన్యాయం చేయాల, ఏ ఒక్క సాధారణ ప్రజల యొక్క రూపాయి ఆయన దోచుకోవాలి. చాలామంది కోటీశ్వరులు అవ్వడానికి ఎదుటి వాళ్ళని తొక్కుకుంటూ చిన్న చిన్న వాళ్ళని దాటుకుంటూ చాలామందిని మింగేస్తూ పెద్దవాళ్ళు అవుతారు. కానీ రామోజీరావు గారు అలా అలా ఎదగల. మన చట్టంలో మన భారతీయ చట్టాల్లో ఉన్న లొసుగులు కొన్ని, అవకాశాలను కొన్ని వాడుకొని ఆయన పెద్దవాళ్ళు అయ్యారు, పెద్ద వ్యక్తిగా మారారు. ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం చేశారని లేదు. తన దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి తన దగ్గర పనిచేసి వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గర కూడా. నేను నిజానికి ఈనాడులో 12 సంవత్సరాలు పనిచేశాను. అంతకుముందు పేపర్ బాయ్గా పనిచేశాను. పేపర్ బాయ్ అంటే నేను పర్మనెంట్ ఈనాడు ఎంప్లాయీనేమీ కాదు, ఇంటింటికి తిరిగి పేపర్లు వేయడం అంతే. నా చిన్నప్పుడు ఎప్పుడో చేశాను. సో అప్పుడు మాకే డిసిప్లైన్గా ఉండేది. పేపర్కి వచ్చే కమిషన్ పక్కా ఇచ్చేవాళ్ళు. అంటే మేమే నెల బిల్లులు కలెక్ట్ చేసేవాళ్ళం, ఆ బిల్లులో మా కమిషన్ పోగా కొంత ఇచ్చేసేవాళ్ళం అనమాట. అంటే ఈనాడులో పేపర్ బాయ్ దగ్గర నుంచి ఏజెంట్ల దగ్గర నుంచి సో డిస్ట్రిబ్యూషన్ ఈ సిస్టమ్ కావచ్చు, అలాగే అడ్వర్టైజ్మెంట్ తీసుకునే స్టాఫ్ విషయంలో కావచ్చు, వార్తలు రాసే రిపోర్టర్స్ కంట్రిబ్యూటర్ సిస్టమ్, స్టాఫ్ రిపోర్టర్ సిస్టమ్, డెస్క్ సిస్టమ్ మనకి కావచ్చు. అంటే ఒక్కొక్క సిస్టమ్ని ఒక విత్తనాన్ని నాటి ఆ విత్తనాన్ని మహావృక్షంగా చేసి ఆ మహావృక్షానికి ఉన్న ప్రతి కొమ్మని కూడా ఆయన ఎక్కడా కూడా చీడపీడలు రాకుండా కంటికి రెప్పలా కాపాడుకోగలిగారు. అది ఇప్పుడు ఎంతోమందికి వేలాది కుటుంబాలకు నీడనిస్తోంది. ఆయన లేకపోయినా ఆ చెట్టు మరో 25 ఏళ్ళు అలాగే నీడనిచ్చేలాగా చేయగలిగారనమాట. సేమ్ మార్గదర్శి కూడా. ఏమండి, ఒక పెద్ద బ్యాంక్ అండి, ఎస్బీఐ లాంటి బ్యాంక్ కావచ్చు, ఐసిఐసిఐ లాంటి కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఒక చిన్న అనుమానం వచ్చిందో అనుకుందాం, ఈ బ్యాంకులో పలానంత జరుగుతోంది, ఈ బ్యాంకు దివాలా తీయబోతోంది, ఈ బ్యాంకు మీద కేసు నమోదు కాబోతోంది అని ఒక చిన్న అనుమానం వస్తే ఖచ్చితంగా జనం ఏటీఎంల దగ్గర క్యూ కడతారా లేదా, బ్యాంకుల దగ్గర క్యూ కడతారా లేదా, అవసరమైతే బ్యాంకు డోర్లు కొల్లగొట్టి మరి డబ్బులు అడుగుతారా లేదా. కానీ మార్గదర్శిలో అది జరగల. మార్గదర్శి విషయంలో జనం అదే నమ్మకంతో ఉన్నారు. ప్రభుత్వం కేసులు పెడుతూనే ఉంది, వేధిస్తూనే ఉంది, కానీ మీరు కట్టిన ప్రతి రూపాయికి బాధ్యత నాది అని రామోజీరావు గారు చెప్పిన ఒకే మాటతో చందాదారులు అందరూ ఆగారు. అంటే చందాదారులు రామోజీరావు గారిని ఓన్ చేసుకున్నారు. ఈయన దగ్గర డబ్బులుంటే ఎక్కడికి పోవు, ఎప్పటికైనా మాకు వస్తాయి అని ఓన్ చేసుకున్నారు. అలా ఓన్ చేసుకోవడంలో కూడా అంటే అంత నమ్మకాన్ని గెలుచుకోవడం మామూలు విషయం కాదండి. ఆ నమ్మకంని గెలుచుకోవడమే ఒక సృష్టి అంట, అదే సృష్టికర్త. సో ఆయన అనేక అంశాలను సృష్టించారు, వ్యాపారాలను సృష్టించారు, నమ్మకాన్ని సృష్టించారు. తను ప్రతి ఇంటికి దగ్గర అవ్వడంలో, తన దగ్గర పనిచేసే ఉద్యోగి మనసుల్లో శాశ్వతంగా స్థానం సంపాదించడంలో సృష్టించారు. అందుకే రామోజీరావు గారు మన మధ్య లేకపోయినా ఖచ్చితంగా ఆయన్ను గుర్తుపెట్టుకోవాలి. మేబీ ఈ వీడియో చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను టీడీపీ వాడనో లేదంటే కమ్మవాడనో అంటే అనుకోవచ్చు. నేను ఎవరు అనేది, నేను ఈ వీడియో ఎందుకు చేశాను అనేది ఇందులో కంటెంట్ అర్థం చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది, లేదా రామోజీరావు గారిని దగ్గర నుంచి చూసిన వాళ్ళకి తెలుస్తుంది. మనిషిని ప్రేమించడం అండ్ ద్వేషించడం రెండు ఉంటాయి. రామోజీరావు గారిని ప్రేమించక్కర్లేదు, ద్వేషించక్కర్లేదు, జస్ట్ ఆయన గురించి చదవండి చాలు, ఆయన లైఫ్ స్టైల్ చదవండి చాలు. ప్రేమించొద్దు, ద్వేషించొద్దు, ఎటువంటి భావజాలం లేకుండా ఆయన గురించి తెలుసుకోండి. ఖచ్చితంగా ప్రేమిస్తారు, ఖచ్చితంగా అభిమానిస్తారు, ఇష్టపడతారు. కానీ ద్వేషంతో ఆయన గురించి ఉంటే మీరు తెలుసుకోలేరు. ఇలా చెప్పిన నన్ను కూడా తిట్టడం తప్ప ఇంకేమీ చేయలేరు అనమాట. థ్యాంక్ యూ.